మనం గతంలో అందరు వార్డు మెంబర్లు ఇక్కడ దగ్గర రావాల్సిన తెలియజేస్తా ఉన్నాం. ఈ క్యాంపును మరింత ప్రారంభించడానికి ఈ సంవత్సరంలో మన నాయకులు డాక్టర్ ప్రతాపరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ టైంలో ఎక్స్రే ఇక్కడే తీస్తారు, ఈసీజీ తీస్తారు. ఇవన్నీ అయిన తర్వాత మీకు మందులు ఇవ్వడానికి ఆశ్రయమైన సంస్థ మరొకసారి ఈ గ్రామంలోకి వచ్చింది. ఇంత ముందుకు ఒకసారి వచ్చినాం 9వ నెలలో. ఇక్కడైతే డెంగ్యూ తోటి ఎవరైతే మరణించినారో ఆ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మీకు వైద్య సహాయము అందించడానికి సర్పంచ్ గారు ఆ రోజులో ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని తీసుకుని రావడము, దానికి రాజన్న గారు ఎంతగానో ప్రోత్సహించి మరొకసారి మా గ్రామంలో పేదవారికి కంటి పరీక్షలు చేయండి, రక్త పరీక్షలు చేయండి, అవసరమైన వారికి మందులు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించడము. వారు నూతనంగా ఏర్పాటు కాబడిన తర్వాత నేను అనుకుంటాను మొదటి కార్యక్రమం ఆరోగ్యపరంగా మొదటి మనకు టైం ఇచ్చి ఈ సంవత్సరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సేమ్ టైం మళ్ళీ మనకు కావాలని చెప్పేసి అడిగిన తర్వాత మీ క్యాంప్ వల్ల మాకు ఉపయోగం పడ్డది. అప్పుడు చాలా మందికి బెనిఫిట్ అయింది మీ క్యాంప్ పెట్టడం వలన. అలాగే మళ్ళీ మనం పిలవగానే ఇప్పుడు వచ్చినందుకు ఆ బృందానికి ఆశ్రయం ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా మన తిమ్మాపురం గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఆశ్రయించినప్పుడు ఆశ్రయం అంటారు. ఇది మనందరినీ ఈ ఆశ్రయం అనే సంస్థకి దగ్గరగా ఉండడానికి మన జయరాజ్ గారు, మన నందిని డాక్టర్ బృందం, అదేవిధంగా మా యాదవ్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి సర్పంచ్ రాజు గారు, మల్లేశం గారు, ఇక్కడ ఉన్న శ్రీకాంత్ గారు, చాలామంది మా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ అదేవిధంగా తిమ్మాపురం గ్రామ అదే అన్నసాగర్ గ్రామ ప్రజలందరికీ, మా విద్యార్థిని చెల్లెలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఐశ్వర్యం కంటే ఆరోగ్యం ముఖ్యం, డబ్బుల కంటే ఆరోగ్యమే ముఖ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేది మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతులు అంటే ఈ రోజులల్లో వంట నూనె, మీరు వంట నూనె వేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ వేయాల్సింది 4 స్పూన్లు వేసి అంటే కర్రీ కమ్మగా ఉండాలని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసి వండుతున్నారు. దానివల్ల హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. స్టమక్ అంటే కడుపు ఖరాబ్ అయిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ స్టమక్లో ఆయిల్ ఎక్కువ రావడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వీలైనంత వరకు ఆయిల్ తక్కువ వేసి, అది మంచి ఆయిల్ మీరు అంటే పల్లి నూనె ఉన్నది, పల్లి నూనె కూడా ఈ రోజులలో వచ్చేది డూప్లికేట్ ఆయిలే. నిజంగా పల్లి నూనె కావాలంటే 500 రూపాయల కేజీ పెడితే కూడా ఒరిజినల్ పల్లి నూనె దొరకదు. 1000 రూపాయలు పెడితే కానీ ఒరిజినల్ మన నువ్వుల నూనె దొరకదు. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో ఎక్కువ తిన్నట్లయితే హెల్తీగా ఉంటారు మనిషి. ఇలా కేరళకు సంబంధించిన వాళ్ళని చూస్తే